జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కు తన పార్టీ ఆవిర్భావం నుంచి తోడున్న అతి తక్కువ మందిలో ఆయన ఒకరు. ఎన్నో ఒడిదుడుకులు, సంఘర్షణల అనంతరం పవన్ జనసేన పార్టీని స్థాపించారు. ఎన్నో పరిశీలనలు, చర్చల తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా పవన్ ఒక్కో జిల్లాకు పార్టీ అధ్యక్షులు నియమిస్తూ వచ్చారు. ఈ నేపథ్యంలోనే పవన్ నమ్మకాన్ని పొందిన షేక్ రియాజ్ ఉమ్మడి ప్రకాశం జిల్లా జనసేన పార్టీ అధ్యక్షులుగా నియమితులయ్యారు. ముస్లిం సామాజిక వర్గానికి చెందిన షేక్ రియాజ్ దశాబ్ద కాలంగా జనసేనానికి తోడుగా పార్టీలో కీలకంగా వ్యవహరించారు. జిల్లా స్థాయిలో క్యాడర్ ని సమన్వయపరుచుకుంటూ పార్టీ బలపడేందుకు పాటుపడ్డారు. అసలు షేక్ రియాజ్ రాజకీయ ప్రస్థానం ప్రజారాజ్యం పార్టీ నుండి మొదలైంది. నాడు యువరాజ్యం అధ్యక్షుడిగా పవన్ ఉండగా, ఇక అదే విభాగానికి రాష్ట్ర కోఆర్డినేటర్ గా, పార్టీ రాష్ట్ర కార్యదర్శిగా షేక్ రియాజ్ పనిచేశారు. దీంతో ఈయనకు అప్పటి నుండే మెగా కుటుంబంతో సాన్నిధ్యం పెరిగిపోయింది. ఇక ప్రజారాజ్యం రాజకీయ ప్రస్థానం అనంతరం రియాజ్ 2014లో జనసేన పార్టీలో చేరారు. పార్టీలో ఎంతో కీలకమైన సేవాదళ విభాగానికి రాష్ట్ర ఇన్ఛార్జిగా ఆయన పవన్ వెంట నడిచారు. అంతేకాదు 2019 ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికల్లో ఒంగోలు అసెంబ్లీ నుంచి జనసేన పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు. అయినప్పటికీ పార్టీ అధిష్టానం నిర్ణయం మేరకు ప్రతి కార్యక్రమాన్ని నిర్వహిస్తూ వచ్చారు. ప్రకాశం జిల్లా జనసేన పార్టీ అధ్యక్షుడిగా 2024 శాసనసభ ఎన్నికల్లో కూటమిలో కీలకంగా వ్యవహరించారు. పొత్తులో భాగంగా టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి దామచర్ల జనార్దన్ గెలుపుకు తన వంతు కృషి చేశారు. దీంతో పార్టీ కోసం అహర్నిశలు కష్టపడ్డ షేక్ రియాజ్ ని ఆంధ్రప్రదేశ్ లైవ్ స్టాక్ డెవలప్మెంట్ ఏజెన్సీ కార్పొరేషన్ చైర్మన్ గా 2025 మే 11 రాష్ట్ర ప్రభుత్వం నియమించింది. తనను నమ్మి ఇన్నాళ్లు వెంట నడిచిన వ్యక్తికి పవన్ తగిన గుర్తింపిచ్చారని ప్రకాశం జిల్లా జన సైనికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.